ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని నీ వాక్యముని విని జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 13 వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ఈ రోజున ఈ వాగ్దానం మన జీవితాల్లో నీరు కట్టి ఫలించినగా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా విధించిన కట్టడలను అనుసరించుచు నడుచుకొనుచు భక్తి కలిగిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, భక్తి కలిగిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, ఆ కాపాడుకున్న వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, కాపాడుకుంటున్న వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, నీవు వృద్ధి పొందెదువు అన్నాడు. నీవు వృద్ధి పొందెదువు. ఏ విషయంలో వృద్ధి పొందాలి? చాలామంది ఆశీర్వాదం అనగా కుటుంబ ప్రకారముగా, మేలుల ప్రకారముగా వృద్ధి పొందాలి అనుకుంటారు. మొట్టమొదటిగా నీవు వాక్యానుసారంగా వృద్ధి పొందు, వాక్యంలో వృద్ధి పొందు, ప్రార్థనలో వృద్ధి పొందు, ఆత్మీయతను సంపాదించుకున్నట్లు వృద్ధి పొందు, ఆత్మీయతను ఇతరులకు పంచుటలో వృద్ధి పొందు, ఆత్మ ఫలములు, ఆత్మ వరములను దేవుని సన్నిధిలో కాపాడుకొనుటలో, పొందుకొనుటలో, సంపాదించుకొనుటలో వృద్ధి పొందు. వీటి విషయంలో నువ్వు వృద్ధి పొందినప్పుడు నీకు కావలసిన ఆశీర్వాదం నీవు అడగక మునిపే సమృద్ధిగా నా దేవుడు నీకు దయచేస్తాడు. ఇక్కడ అంటాడు, నువ్వు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ఎందుకంటే చాలా మందిలో భయం, ఆందోళన, ఆవేదనలు, చిన్న వాటికి భయం, చిన్న విషయానికి, చిన్న ఇష్యూకి కూడా భయం, అధైర్యం. ఇక్కడ అంటాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. నీకు ధైర్యమునిచ్చే దేవుని వాక్యమే, నీకు బలపరిచేది కూడా దేవుని వాక్యమే. నీ ఎముకలకు, సత్తువు లేని ఎముకలకు సత్తువుని కలుగు చేసేది, శక్తిని కలుగు చేసేది కేవలం దేవుని వాక్యమే. మరి ఆ వాక్యం ఎడల నువ్వు బలపరచబడగలుగుతున్నావా? ఇక్కడ అంటాడు, మూడవది అక్కడ చూస్తే, భయపడకమో, దిగులు పడకము. దేనిని బట్టి భయపడుతున్నావు? ఎవరిని బట్టి భయపడుతున్నావు? ఏ మనిషిని బట్టి భయపడుతున్నావు? ఏ అపరాధమును బట్టి భయపడుతున్నావు? ఏ దుఃఖమును బట్టి భయపడుతున్నావు? ఏ దుఃఖమును బట్టి దిగులు పడుతూ ఉన్నావు? నా దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆదరించాను, నేను నిన్ను బలపరిచాను. మరి బలపరిచిన దేవుని ఎదుట మరి మనం బలంగా ఉండాలి కదా, అధైర్యపడకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పరిచిన కట్టడలు వారు గైకుంటే వృద్ధి పొందుదు అన్నాడు. దేవుని వాక్కు ద్వారా బలం పొందుకుంటావు అన్నాడు. అధైర్యపడొద్దు అన్నాడు. భయపడకమో, దిగులు పడకమని సెలవిచ్చాడు. మరి ఈ వాగ్దానం ఈ నెలంతయు కూడా నీ జీవితంలో నీరు కట్టి ఫలించాలి. ఈ వాగ్దానం ద్వారా నువ్వు నడిపించబడాలి. ఈ వాగ్దానం ద్వారా బలపరచబడాలి. అప్పుడే నీకు కావలసిన సర్వ సమృద్ధిని నా దేవుని కృప ద్వారా పొందుకుంటా. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయుడా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమందు వినిన ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. తోడై ఉండండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, స్వస్థపరచమని, మేలుతో నింపమని, తోడై ఉండి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.